అంటే ఎంపీ గారు దగ్గర నుండి మిమ్మల్ని రిసీవ్ చేసాము, సీఎం గారు తీసుకెళ్ళారు, ఫస్ట్ నుండి ఇనిషియేట్ తీసుకున్నారు మీద మీకు ఎలా? మ్యామ్ ఐ థింక్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ లోకేష్ సార్. ఐ థింక్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ లోకేష్ సార్. సో అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం. సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ మొత్తం ఇందులో కూడా సార్ హ్యాండ్ కూడా ఉంది. సో అంటే హ్యాపీ సార్ అలా హెల్ప్ చేయడం మొత్తం. ఇదంతా కానీ కుమ్మదంతా ఉండబాటు ఎందుకంటే నిలబెట్టుకోవాలి ఇండియన్ టీమ్ దగ్గర అది క్రీడాకారం అట్లాంటి శిక్షణ పొందుకోవడం ముందు ఎలా ట్రైనింగ్ అవుతుంది ఇవన్నీ నిలబెట్టుకోవడం చాలా కష్టపడుతుంది కదా సార్. అలా ఏమి ఉండదు సార్. అంటే ఇంతవరకు నేను ఏం చేశానో నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతే. అంతకుమించి మిగతా అంతా నా చేతుల్లో లేదు. నేను చేయడానికి ట్రై చేస్తాను, మిగతా అంతా దేవుడి చేతుల్లోనే ఉంది. సో ఐ ట్రై మై బెస్ట్. మేమంటే అన్ని రోజులు స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించింది మ్యామ్. అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం, దాంట్లో 3 కన్సిక్యూటివ్గా ఓడిపోయాం. సో అంటే ఆ తర్వాత మేము కంబ్యాక్ ఇచ్చాం. సో ఇట్ ఫెల్ట్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్. సో లైక్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్, నా లైఫ్లో. ఫ్యూచర్ అడ్వైజ్ అంటే రిపీట్ ద గుడ్ థింగ్స్. సాయంత్రం మీ ఊరు వెళ్ళబోతున్నారు, ఎలాగో ఎమోషనల్ ఉందా? మీరు చిన్నప్పుడు బ్యాట్ కొట్టినప్పుడు ఇప్పుడు ఈ విన్నింగ్ మూమెంట్ తర్వాత వెళ్ళబోతున్నారు. అలా ఏం లేదు సార్, జస్ట్ అంటే చాలా రోజులు అవుతుంది కదా. టర్నింగ్ పాయింట్ ఉంది కదా, అంటే నేను అచీవ్ చేయబోతున్నాను లేదు జట్టులో చూడగలుగుతున్నాను, ఆ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు జరిగింది, ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే మేబీ WPL ఆప్షన్ అయినప్పుడు నేను 55 lakhsకి వెళ్ళినప్పుడు మేబీ DC తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్, అంటే ఐ గాట్ ఆపర్చునిటీ, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సార్ అంటే సార్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్ ఉమెన్స్కి కానీ. లైక్ ఇంకా ఏం చేయొచ్చు అంటే అలా ఏం లేదు సార్. వీఆర్ గుడ్ విత్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ.